పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్కు $300 మిలియన్ సైనిక సహాయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ స్తంభింపజేసింది. హక్కానీ తీవ్రవాద సంస్థపై పాక్ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటుందని అమెరికా కాంగ్రెస్కు ఆ దేశ రక్షణ మంత్రి ఆస్టన్ కార్టర్ ఖచ్చితంగా చెప్పలేకపోవడంతో సైనిక సాయం నిలిచిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా కార్యకలాపాలకు పాక్ ఇచ్చే మద్దతుకు బదులుగా భాగస్వామ్య మద్దతు నిధిని కింద అగ్రరాజ్యం సైనిక సాయం అందిస్తోంది. రక్షణ మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో 2015వ సంవత్సరానికి చెందిన ఆ మొత్తంలో ఇక ఎలాంటి అదనపు చెల్లింపులు చేసే అవకాశం లేదని పెంటగాన్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే పాకిస్తాన్ను తీవ్రవాద సంస్థలపై దాడులు చేసే విషయంలో తాము ప్రోత్సహిస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. భాగస్వామ్య మద్దతు నిధి కింద 2002 వరకు $14 మిలియన్ అమెరికా సాయం పొందిన పాకిస్తాన్ ఆ నిధిని అత్యధికంగా పొందే దేశాల్లో పెద్దది. ఈ ఏడాది $900 మిలియన్ సాయం ఆ దేశానికి చేయాలని అమెరికా నిర్ణయించింది. వాటిలో $300 మిలియన్ పాకిస్తాన్ చేసే పోరాటంపై అమెరికా రక్షణ మంత్రి ఇచ్చే హామీ ఆధారంగా అందజేయనున్నారు. అయితే ఇలా రక్షణ మంత్రిని అమెరికా కాంగ్రెస్ హామీ అడగటం ఇదే తొలిసారి.